మీషోలో ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ అలానే వాష్ తర్వాత మీషోలో ఆర్డర్ పెట్టిన బట్టలు ఎలా ఉన్నాయి అనేది రివ్యూ చెప్పబోతున్నానండి. ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను. ఇది వచ్చేసి జ్యువెలరీ సెట్ నాకు 150 రూపీస్ సంథింగ్ అలా పడిందండి. 200 సంథింగ్ ఎంతో. నేను ఒకసారి పక్కన పిక్ లో చూపిస్తానండి దాని కాస్ట్ ఎంత ఏంటి అనేది. దీంట్లో మనకి ఈ రింగ్, బ్రేస్లెట్, అలానే ఈ చైన్, అలానే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చాయండి. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ తక్కువ రేట్లోనే వచ్చేసాయండి, చాలా బాగున్నాయి. చూడండి మీకు కనిపించడం కోసం ఇలా పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇయర్ రింగ్స్. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయండి. అలానే కాలేజ్ గర్ల్స్ కి వాళ్ళకైతే అసలు ఏదైనా పార్టీస్ కి వాటికి వేసుకోవడానికి చాలా సూపర్ గా ఉన్నాయి. ఇవి ఒక్కటి వేసుకుంటే చాలు, మంచి డ్రెస్ మీద సూపర్ గా ఉంటాయి. ఇది ఒకసారి పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను. చూడండి నెక్కి పెట్టుకున్నట్లయితే ఎలా ఉంటుంది. అలానే బ్రేస్లెట్ వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి ఒక 2 పర్ల్స్ అనేది వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. దీంట్లో నాకు 3 పీసెస్ అనేవి వచ్చాయండి. లాంగ్, షార్ట్, ఇంకొకటి వచ్చేసి వడ్డానం. మూడు వచ్చాయి. ఇది వచ్చేసి షార్ట్ అండి. ప్రెసెంట్ ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూడండి వేసుకుంటే అయితే చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది. లుక్ అనేది సూపర్ గా ఉంది. 3 అనేది వేసుకుంటే ఇంకా చాలా బాగుందండి. మీరు ఏదైనా మ్యారేజెస్ కి, అకేషన్స్ కి వాటికి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకటి సింగిల్ గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అలానే వీటి క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. వీటి క్వాలిటీస్ గురించి కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఇవి అవైలబుల్ లేవు. వీటితో పాటుగా ఈ చిన్న ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి, ఈ బుట్టలు అనేది వచ్చాయండి. ఇదిగోండి పైన వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. కింద ఇలాగా మనకి పింక్ గ్రీన్ కాంబినేషన్ లో కింద ఇలా గజ్జల్లాగా వచ్చాయండి. చూడండి బుట్టలు కూడా చాలా బాగున్నాయి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది నాకు 670 సంథింగ్ అలా పడింది. ఇంత రేట్ లో వచ్చేసి 670లో నాకు 3 పీసెస్ అనేది వచ్చాయి. ఒకటి లాంగ్ హారము, షార్ట్ హారము, ఇంకొకటి వచ్చేసి వడ్డానము అండ్ షార్ట్ వచ్చేసి 2 సేమ్ లెంత్ ఉన్నాయండి. ఇక్కడ మనకి థ్రెడ్ వచ్చింది కదా, అదే వడ్డానానికి వచ్చేసి అటు ఇటు చైన్స్ అనేది ఇచ్చారు. మిగిలిందంతా కూడా సేమ్ అనేది వచ్చింది. చూడండి దీని క్వాలిటీ అనేది ఇలా ఉందండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు. ఇటువైపు అంతా మామిడి పిందెల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఏదో ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది నేను మీషోలో కొనలేదు కానీ ఆన్లైన్ లోనే ఇలా యూట్యూబ్ లో వీడియోస్ అవి చూసి శైలజ కలెక్షన్ అని చెప్పేసి ఆవిడ దగ్గర పర్చేస్ చేశాను. ఇది ఆల్మోస్ట్ పర్చేస్ చేసి కూడా 1 year దాటిపోయింది. నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి దానికోసం అని చెప్పేసి పర్చేస్ చేశాను. దాని క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ కింద వచ్చేసి వైట్ పర్ల్స్ అనేవి అలా వచ్చాయి. పింక్ లో తీసుకున్నాను నేను. నాకు ఇది 2100 సంథింగ్ అలా పడింది. చూడండి దీనికి ఒక 2 ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి. ఇదిగోండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మనకి మంచి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఆ చూడండి. సో నా దగ్గర ఉంది కదా, సరే వీటితో పాటు చూపించేద్దాము అని చెప్పేసి చూపిస్తున్నానండి. అంతేకాని ప్రమోషన్ అయితే కాదు, వాళ్ళది కొనండి అని. నేను కొనుక్కున్నది నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. చూడండి ఇదిగోండి పెట్టుకున్నట్లయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్రైడ్స్ కి అయితే ఇంకొకటి లాంగ్ కూడా తీసుకొని దీంతో పాటుగా ఒక చోకర్ లాంగ్ పెట్టుకున్నట్లయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది లుక్ అనేది. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి వడ్డానాలు. చూడండి ఒకటి వచ్చేసి నేను గోల్డ్ కలర్,
ఇది వచ్చేసి సిల్వర్ కలర్ 2 ఆర్డర్ పెట్టుకున్నానండి మీషోలోనే. ఇది నాకు 200 సంథింగ్ అలా పడ్డాయండి. వీటి కాస్ట్ కూడా నేను మీకు పక్కన దీని పిక్ తో పాటుగా నేను అప్లోడ్ చేస్తాను, సైడ్ లో ఇస్తాను ఎంత పడింది కాస్ట్, దాని కోడ్ అవన్నీ కూడా చూడండి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలాగ మనకి లాస్ట్ లో ఒక పర్ల్ అనేది ఇచ్చారు. ఇదిగోండి, ఇది మనం ఇలా అటాచ్ చేసుకోండి, ఇలా పెట్టేసుకోవడమే. మీరు ఏదైనా నార్మల్ ఏదైనా శారీస్ కి ఫంక్షనల్స్ కి వాటికైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్. దీంట్లో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఏమేం కలర్స్ అవైలబుల్ ఉన్నాయనేది కూడా నేను పక్కన పిక్ లో మీకు యాడ్ చేస్తాను. చూడండి, ఇవి 2 తక్కువ కాస్ట్ లో అయితే నాకు చాలా మంచిగా వచ్చాయండి. నేనైతే ఇవి ఇంకెవరికైనా సరే ప్రిఫర్ చేస్తాను, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ వాష్ రివ్యూ అనేది చెప్తానండి. చూడండి, ఇవన్నీ కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టిన బట్టలు అండి. ఇవి వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయనేది చూద్దాం. మాక్సిమం మీషోలో వచ్చేసి వాష్ చేసిన తర్వాత వాటి మొత్తం వేరేగా ఉంటాయండి. అందుకని చెప్పేసి ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అనేది నేను చెప్తున్నాను. ఇది చూడండి, నేను మీషోలో రీసెంట్ గా ఆర్డర్ పెట్టిన కుర్తీ అండి, చికెన్ కారీ కుర్తీ. ఇదైతే చాలా బాగుంది. ఇదిగోండి, గ్రీన్ కలర్ లో వచ్చిందండి. చూడండి, లక్స్ గ్రీన్ కలర్ చికెన్ కారీ కుర్తీ అనేది తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఉందండి. ఇదిగోండి, మనకు లాస్ట్ లో ఇలా బార్డర్ వరకు కూడా మనకి లైనింగ్ అనేది ఉంది. లోపల వచ్చేసి లైనింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి. మనకి లైనింగ్ కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి. ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి మనకి వర్క్ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ ఏమీ లేదండి. అలానే హ్యాండ్స్ కి వచ్చేసి మనకి లైనింగ్ ఏమీ లేదండి, జస్ట్ జార్జెట్ క్లాత్ నార్మల్ గా ఉంది. అలానే ఇక్కడ వచ్చేసి మళ్ళీ వర్క్ అనేది ఇచ్చారు. కుర్తీ అయితే చాలా బాగుందండి. ఆఫ్టర్ వాష్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో నుంచి మనకి పోయేది ఏముండదు, కలర్ పోయేది కానీ అలాంటిది ఏమీ లేదండి. చాలా చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. 350 రూపీస్ అనేది పడింది. దీని కోడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఇది నాకు 650 బిలోనే కుర్తీ సెట్ మొత్తం 3 పీసెస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి, టాప్ అయితే ఇలా ఉందండి. దీంట్లో పింక్ కలర్ కూడా ఉంది, ఎల్లో ఉంది, అలా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ అనేది ఉన్నాయి. నేనైతే ఎల్లో కలర్ అనేది పెట్టుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. టాప్ అయితే బాగానే ఉందండి, కానీ చున్నీ వచ్చేసి కొంచెం మనకి బాగా గుచ్చుకున్నట్టుగా ఉంది. చున్నీ క్వాలిటీ అనేది అంత బాగాలేదు. అలానే చున్నీ సైజ్ వచ్చేసి బాగానే ఉందండి, లెంత్ అదంతా కూడా బాగానే ఉంది. 650లో అయితే పర్లేదు అన్నట్టుగా అయితే ఉంది. దీనికి అలానే 4 సైడ్స్ లేస్ అనేది ఉంది. ఇదిగోండి, ఒకసారి నేను వాష్ చేసింది వాడింది అయితే ఒకసారి లేస్ అనేది ఊరికి అలాగా ఒక చిన్న కుట్ అనేది వేశారు. ప్యాంట్ మీద అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ వద్దండి, ఒక్కసారి వాడగానే మొత్తం చినిగిపోయింది. క్వాలిటీ ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది. ఓన్లీ మీరు కుర్తీ ఇంకా చున్నీ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రమే ఈ సెట్ అనేది ప్రిఫర్ చేయండి. ప్యాంట్ కూడా కావాలి అనుకున్నట్లయితే మాత్రం ఈ సెట్ వరకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఒక్క వాష్ తర్వాత ఎలాగా, ఒక వాష్ కూడా కాదు, జస్ట్ అలా వేసుకోగానే ఇలా చినిగిపోయింది. అది మీరు జస్ట్ వంగడానికి వాటికి ఎలాగా పనికిరాదు. చూడండి, ఒక్కసారి వేసుకోగానే ఇలా చినిగిపోయింది. ప్యాంట్ వద్దు, నాకు ఈ 2 చాలు అనుకున్నట్లయితే మాత్రమే ఈ సెట్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి. టాప్ అయితే పర్లేదండి, బాగానే ఉంది, కానీ దీని మీద ఇలా సంథింగ్ ఇలా వచ్చింది. ఇదైతే పర్లేదు, టాప్ అయితే బాగా మనకి స్మూత్ గా అలానే ఉంది. ఇదిగోండి, టాప్ అయితే ఇలా వచ్చింది. వర్క్ వచ్చేసి ఇలాగా మిషన్ వర్క్ అనేది ఉంది. చున్నీ వచ్చేసి ఇదిగోండి, లెంత్ అది కూడా బాగానే ఉంది. ప్యాంట్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఈ 2 చాలు బాగానే ఉన్నాయి అనుకున్నట్లయితే ఆర్డర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, చున్నీ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇలా మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి 4 సైడ్స్ ఒక్కొక్కటి. ఇదిగోండి,
నెట్టెడ్ చున్నీ వచ్చింది. ఇది కూడా చాలా స్మూత్ గా ఉందండి. ఇదిగోండి 4 సైడ్స్ కూడా మనకి ఇలాగా లేస్ అనేది వచ్చింది. చున్నీ లెంత్ కూడా చాలా బాగుందండి. 3 పీస్ సెట్ అనేది వచ్చింది. చాలా బాగుంది సెట్ అయితే. ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ మొత్తం కూడా ఇలాగా వర్క్ అనేది రావడం జరిగింది. చూడండి ఇవి హ్యాండ్స్ అటాచ్డ్ లోపల అటాచ్ చేసి ఉంటాయండి. మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయించుకోవాలి. అది మీ ఇష్టం అండి. మీకు ఎంత లెంత్ కావాలి అనుకున్నది ఇదిగోండి ఈ లెంత్ అయితే ఇచ్చారు. నేను ఇచ్చిన లెంత్ మొత్తం హ్యాండ్స్ అనేది అటాచ్ చేయించుకున్నాను. మీకు కావాల్సినట్టుగా మీరు కూడా హ్యాండ్స్ అనేది అటాచ్ చేయించుకోవచ్చు. దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అనేది రావడం జరిగిందండి. ఫుల్ గా వచ్చేసింది మనకి లైనింగ్ అనేది. ఈ కుర్తీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. దీని మీద వచ్చిన వర్క్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇదిగోండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఫ్రాక్ లాగా వచ్చిందండి. లోపల లాంగ్ ఫ్రాక్. దీనిపైన మనం ఆ కుర్తీ అనేది వేసుకోవాలి. దీని ఘేరా కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. ఇదిగోండి ఘేరా కూడా చూడండి, నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఘేరా అసలు చాలా బాగుంది. ఇదిగోండి ఘేరా అనేది కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇలాగా లాంగ్ ఇచ్చారు. దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి ఇది నాకు 1200 సంథింగ్ అలా పడిందండి. కానీ 1200 ఆ కాస్ట్ లో వచ్చేసి ఇంత మంచి క్వాలిటీ అనేది వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి లోపల కూడా దీనికి కూడా మనకి లైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే నేను 100% రికమెండ్ అనేది చేస్తానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రెస్ పార్టీ వేర్స్ కి అసలు సూపర్ ఉంటుంది. పార్టీస్ కి కానీ ఏదైనా మ్యారేజెస్ కి అకేషన్స్ కి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. చూడండి దీంట్లో కూడా మనకు కొన్ని కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. వైట్ ఫ్రాక్ స్టైల్ లాంగ్ టాప్ అనేది తీసుకున్నాను. ఇలా వచ్చింది. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా ఇక్కడ చిన్న వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి. కాటన్ బాల్స్ లాగా ఉన్నాయి. చూడండి దీని గేరా వచ్చేసి ఎంత ఉందండి. గేరా అంత ఎక్కువ అయితే ఏం లేదు కానీ పర్లేదు. ఇది 500 సంథింగ్ అలా పడింది. దీని కాస్ట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను పక్కన స్క్రీన్ మీద మీకు అప్లోడ్ చేస్తానండి. చూడండి ఇలా ఉంది డ్రెస్ అనేది. అలానే దీనికి వచ్చేసి చున్నీ అండి. ఇదైతే చాలా బాగుంది. లెంత్ కూడా చాలా బాగుందండి. ఇలా ఈ మోడల్ ఇలా వచ్చేసింది. చాలా బాగుంది. కాకపోతే దీని ఫిట్టింగ్ అనేది అంత బాగాలేదండి. అందుకని చెప్పేసి నేను వాడకుండా పక్కన పడేసాను. ఇది లెంత్ కొంచెం నాకు ఎక్కువైంది. అలానే అంత లైనింగ్ వచ్చేసి కొంచెమే ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా ఇలా వచ్చేసింది. సో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి అంత లుక్ అనేది బాగాలేదు. అందుకని చెప్పేసి నేను వాడట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి లాంగ్ ఫ్రాక్. ఇలా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి, పర్లేదు. దీనికి కూడా చాలా ఎక్కువ వచ్చింది. గేరా అనేది చాలా బాగుంది. నేను తీసుకున్నది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కదా, చాలా థిక్ గ్రీన్ అంటారు, పాచి కలర్ సంథింగ్ అలా అంటారు. హ్యాండ్స్ అనేది ఇలా వచ్చాయండి. 3 లేయర్స్ లాగా వచ్చాయి. ఇంకా లోపల అయితే ఏమీ లేదు. మనకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనం హ్యాండ్స్ అనేది చిన్నవి అటాచ్ చేయించుకోవచ్చు. ఇలా వచ్చింది. ఓవరాల్ ఫ్రాక్ అంతా కూడా ఇలా ఉంటుంది.
అలానే నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలో కొన్ని బ్లౌజెస్ కూడా ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసి నేను చాలా ఇష్టంగా మీషోలో బ్లౌజ్ అనేది ఆర్డర్ పెట్టాను. చూడండి, ఈ నెక్ డిజైన్ నచ్చడం వల్ల నేను మీషోలో ఈ బ్లౌజ్ అనేది ఆర్డర్ పెట్టాను. కానీ అక్కడ మీషోలో చూపించడం ఏంటంటే ఇలా మనకి చిన్న హ్యాండ్స్ అన్నట్టుగా చూపించాడు. కానీ హ్యాండ్స్ వచ్చేసి 3/4 లాగా లాంగ్ హ్యాండ్స్ అనేవి ఉన్నాయండి. ఫుల్ హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చిన్న హ్యాండ్స్ అనుకున్నాను, కానీ ఫుల్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. నాకు బ్యాక్ డిజైన్ అనేది బాగుంది అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా ఉంటుంది బ్యాక్. అలానే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. దీని ఈ వర్క్ అనేది వచ్చింది కదండి, ఈ వర్క్ కూడా ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అలానే దీనికి కప్స్ అనేది ఉన్నాయండి. ఎవరికైనా ఇష్టం లేదు అనుకున్నట్లయితే కప్స్ అనేది రిమూవ్ చేయించుకోవచ్చు. ఓవరాల్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంది. అలానే నేను ఈ శారీ కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ అనేది కొన్నానండి. చూడండి, మీషోలోనే సంథింగ్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఈ శారీ అనేది పర్చేస్ చేశాను. 400 సంథింగ్ అలా పడింది నాకు మీషోలో. 380 రూపీస్ సంథింగ్ అట్లాగా. అలా నాకు చాలా బాగా అనిపించింది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ లో ఇలా ఇచ్చాడండి. నాకు అది నచ్చలేదు. అంటే సంథింగ్ కుట్టించాలి కదా, నాకు ఏదైనా డిఫరెంట్ గా వాడదాం అన్నట్టుగా దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను దీనికోసం అని చెప్పేసి. చూడండి, ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. క్లాత్ అదంతా కూడా శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ డిజైన్ ఇదంతా నాకు ప్యాటర్న్ బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పేసి శారీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ కూడా చాలా బాగుంటుంది. 400 రూపీస్ లో అయితే వర్త్ అండి. ఇది మనం ఎన్నిసార్లు వాడినా సరే ఈ శారీ ఇలానే ఉంటుంది. అలానే దీనికి నేను ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, వర్క్ బ్లౌజ్, పింక్ కలర్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి వర్క్ అనేది. ఇదిగోండి, హ్యాండ్స్ అంతా కూడా ఇలా ఫుల్ గా వర్క్ అనేది రావడం జరిగింది. ఇట్లా ఉంటుంది ఫ్రంట్ అనేది. కప్స్ అనేది ఇచ్చారండి. ఎవరికైనా ఇష్టం లేదు అనుకున్నట్లయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉంది. బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది కూడా నాకు 400 సంథింగ్ అలా పడిందండి. చాలా బాగుంది. మొత్తం లైనింగ్, ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. దీనికి ఖర్చు అనేది కొంచెం తక్కువే ఇచ్చారండి. ఖర్చు అనేది తక్కువే ఇచ్చారు. లోపల మొత్తం చూడండి, జిగ్ జాగ్ ఫినిషింగ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 100% ఈ బ్లౌజ్ అయితే రికమెండ్ చేస్తాను. లైనింగ్ కూడా వేసారు. లైనింగ్ కూడా చాలా బాగుందండి. కాటన్ లైనింగ్ వాడారు. ఇదిగోండి, ఫినిషింగ్ అంతా కూడా పూర్తిగా మనకి ఇలాగా జిగ్జాగ్ అనేది చేయడం జరిగింది. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. డైలీ వేర్ కోసం అని చెప్పేసి నేను కొన్ని బ్లౌజెస్ అనేవి ఆర్డర్ పెట్టానండి. అవి వచ్చేసి ఇవి. దీన్ని లైక్రా సంథింగ్ ఏదో అంటారు క్లాత్. ఈజీగా వేర్ చేయొచ్చు. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి ఇక్కడ వరకు వస్తాయండి హ్యాండ్స్ అనేవి. ఈజీ టు వేర్ అనేది ఉన్నాయి. క్లాత్ అనేది చాలా ఎలాస్టిక్ గా ఉంటుంది కాబట్టి మీరు వేసుకున్నప్పుడు కూడా చాలా స్మూత్ గా, అంటే చాలా హాయిగా ఉంటుంది. మనకి నార్మల్ బ్లౌజెస్ వేసుకున్నంత ఇది ఉండదు. ఎంతసేపు అయినా ఇవి వేసుకొని చాలాసేపు మనం క్యారీ చేయొచ్చు. శారీ అనేది కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజెస్ లో. ఇదిగోండి, నేను 3 బ్లౌజెస్ అనేవి ఆర్డర్ పెట్టాను. ఇదొకటి బ్లాక్ కలర్ కూడా ఉందండి. సేమ్ దీంట్లోనే బ్లాక్ కలర్ అనేది వచ్చింది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. ఏమైందో తెలియదు కానీ ఈ బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది. సైజ్ అనేది రాంగ్ సైజ్ అనేది పంపించారు. అలానే హ్యాండ్స్ అనేవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనేది ఇచ్చాడు. ఇదిగోండి, మెరూన్ కలర్ లో ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది. బ్లౌజ్ అయితే బాగుందండి, నాకు నచ్చింది. సరే అని చెప్పేసి ఉంచుకున్నాను, ఎవరికైనా ఇవ్వచ్చులే అని చెప్పేసి.
రిటర్న్ అయితే ఏం పెట్టలేదు. రిటర్న్ పెడితే 3 పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇవి 2 ఉంచుకున్నానండి. ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. నేను బ్లౌజ్ పార్ట్ అనేది విడిగా కట్ చేపించేసుకున్నాను. బ్లౌజ్ అనేది ఇంకా స్టిచ్ చేపించలేదు. కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి. అలానే పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనేది వచ్చింది. చూడండి శారీ మొత్తం ఇంకా సేమ్ అండి. ఓపెన్ చేసి చూసినా సరే మొత్తం సేమ్ ఉంటుంది. కింద వచ్చేసి పెద్ద బార్డర్, పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనేది రావడం జరిగింది. దీంట్లో చాలా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 300 పడిందండి నాకు శారీ. నాకు ఈ కలర్ బాగా నచ్చి 300లో సరే చూద్దాం ఎలా ఉంటుందో శారీ అని చెప్పేసి ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. 300 రూపీస్లో చాలా బెటర్ అనిపించింది నాకైతే. దీని కోడ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వెళ్ళి పర్చేస్ చేయండి. మీషోలో నేను పర్చేస్ చేసిన బట్టల యొక్క ఆఫ్టర్ వాష్ రివ్యూ అనేది చూసారు కదండి. అలానే మీరు పర్చేస్ చేసిన బట్టల యొక్క క్వాలిటీ ఎలా ఉంది, మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు అనేది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షక్కు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.